రకాల మన వంతుగా అందరూ కూడా సహకరించి పట్టణాభివృద్ధికి సహకారం చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు గౌరవ కమిషనర్ గారు చెప్పినట్టు మనతో పాటు ఇక్కడ 4 సంవత్సరాలు అంటే సుమారుగా 3 సంవత్సరాల పైకి అంటే 4 సంవత్సరాలు మనతో పాటు కౌన్సిల్ ఉన్న లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యేగా రావడం ఈ కౌన్సిల్లో ఉన్న ఇదొక ప్రత్యేకత. అదేవిధంగా మనం కరోనాతో స్టార్ట్ చేసినాం. ఇది కరోనాతో ఒక 1.5 year కూడా అందరం ఇబ్బంది పడ్డాం. అయినా అందరం కలిసి మన వీలున్నంత మేరకు అందరి ఆకాంక్ష మేరకు మనమైతే సక్సెస్ అయినామని అనుకోవచ్చు. ఎందుకంటే 2 వైకుంఠ ధామాలు నిర్మించినాం, వాటర్ ట్యాంకులు వచ్చినాయి, రోడ్స్ వచ్చినాయి, పార్క్స్ వచ్చినాయి, అమృత్ పార్క్ కానీ ఏదైనా మ్యాగ్నెట్ చేయగలిగినాం. చేయడానికి ఇంకా ఫండ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా కొన్ని ఆమోదం జరుపుతున్నాం సుమారుగా 6-7 కోట్లకి. అందరికీ సహకరించిన కౌన్సిలర్లకి, గౌరవ శాసనసభ్యులు గారికి, సబ్ కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, ఆఫీస్ స్టాఫ్కి, ప్రెస్ వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆల్ కౌన్సిలర్స్కి మరియు హానబుల్ చైర్పర్సన్ గారికి ఒక విషయం ఏంటంటే, ఇక్కడ కౌన్సిలర్గా ఉండి పోటీ పడి ఎమ్మెల్యేగా మిర్యాల కూడా అతిపెద్ద నియోజకవర్గం, దానికి ఎమ్మెల్యేగా అవ్వడం చాలా గర్వకారణం. కంగ్రాచులేషన్స్ టు యూ సార్. మీ స్ఫూర్తి ఆల్ కౌన్సిలర్స్ కూడా ఇట్లా పనిచేస్తే అందరూ కూడా ఇట్లా పైకి రావచ్చు, ఇట్లా చేయొచ్చు అనేసి నేను చెబుతున్నాను. అంటే పని చేస్తే మనం కష్టపడితే 5 ఏళ్ళ టర్మ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు నేను మా కంగ్రాచులేషన్స్ ఎక్స్టెండ్ చేస్తున్నాను. వాళ్ళు కూడా ఈ 5 ఏళ్ళలో చాలా మంచి పనులు చేశారు కాబట్టి మిర్యాల కూడా పట్టణం ఈ స్థాయికి వచ్చింది, ఇంత అభివృద్ధి చెందింది. వాళ్ళ ఫ్యూచర్ ఎండివర్స్లో కూడా నా బెస్ట్ విషెస్ ఎక్స్టెండ్ చేస్తాను వాళ్ళకి. అండ్ ప్రజాసేవలో కూడా అందరూ ముందు అడిగేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. మిర్యాలగూడ మున్సిపాలిటీ అంటేనే మన తెలంగాణ రాష్ట్రంలోనే అతి పెద్దగా అయిన దాంట్లో ఒకటి. గతంలో గత ప్రభుత్వాలు వాటికి సరిపోను నిధులు ఉన్నాయో లేదో, లేకపోతే వాళ్ళ పరిపాలనలో కొంత వ్యత్యాసం వచ్చినా కానీ అందరూ కలిసి పార్టీలకు అతీతంగా ఈ రోజుల దాకా కష్టపడ్డ అధికారులకి, కౌన్సిలర్స్కి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మనం చివరి రోజు కాబట్టి అందరం కౌన్సిల్ సమావేశంలో ఎలాంటి విభేదాలు లేకుండా మీరందరూ కష్టపడి పార్టీలకు అతీతంగా, నేను కాంగ్రెస్ పార్టీలో నిలబడ్డా కానీ పార్టీలకు అతీతంగా బిఎల్ఆర్ బ్రదర్స్కి మీరందరూ సపోర్ట్ చేసి మిర్యాలగూడలోనే అత్యధిక మెజార్టీతో మీ అందరూ ఆశీస్సుతో నేను ఈరోజు ఈ స్థానాన్ని చేరడం జరిగింది. ఈ యొక్క గౌరవాన్ని మీకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది రాకుండా నా గౌరవంతో పాటు మీ గౌరవాలు కూడా ఎప్పుడు కాపాడుతానని మీ అందరికీ సభాముఖంగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే మనం ఎలక్షన్ టైంలో సరే రాజకీయాలు మాట్లాడుకోవచ్చు, రాజకీయాలు చేయొచ్చు. మిగతా టైంలో ఏదైతే మనకు ఒక బాధ్యతగా పంపించారో వాళ్ళ బాధ్యతని నెరవేర్చే విధానంలోనే మనందరం ముందుండాలి తప్ప వేరే విధంగా అయితే ఎప్పుడు ఉండకూడదు అనేదే నా ఆలోచన. కేవలం నాకు కాంగ్రెస్ పార్టీ అనేదే కాకుండా కేవలం బిఎల్ఆర్ బ్రదర్స్ కరోనా టైం నుంచి మేము చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, మేము చేస్తున్న సేవాభావాలు కావచ్చు, మేము చేస్తున్న ఏయైనా సరే ఆ కార్యక్రమాలకి
అంటే ఇతను సోషల్ యాక్టివిటీస్ మనస్తత్వం కలిగిన వ్యక్తి అనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ స్థానాన్ని నాకు కల్పించారు. దానికి ఎప్పటికీ మర్చిపోకుండా ఎలాంటి రాజకీయ కక్షలు కానీ, కులమత కక్షలు కానీ, వర్గ విభేదాలు కానీ అలాంటి వాటికి ఏది తావేయకుండా ఉంటాను. అభివృద్ధి బాటలో ఎట్టి పరిస్థితుల్లో వెనకడిగేసే ప్రశ్నే లేదు. రాబోయే రోజులలో ఇప్పుడు దాకా చేయలేదని నేను అంటలేదు. ఎందుకన్నా మంచిగా చేసుకుందాం. మీరందరూ ఎక్కడున్నా కానీ మీ యొక్క ఆశీస్సులు దీవెనలు ఎప్పుడు మాకు ఉన్నాయని, అలాగే మిర్యాలు కూడా ప్రజలందరికీ మీ దీవెనలతో పాటు మనందరి దీవెనలతో పాటు పైన ప్రభుత్వాన్ని కూడా పోరాడి వాళ్ళ యొక్క దీవెనలతోని మనం మిర్యాలు కూడా మున్సిపాలిటీ కావచ్చు ఏయైనా సరే మనకు 4 సంవత్సరాల టైం ఉంది. ఈ 4 సంవత్సరాలు ఎట్టి పరిస్థితులలో డెవలప్మెంట్ ముందుంచుతానని, అలాగే కొత్త ప్రభుత్వం వచ్చింది సరే, ఆ ప్రభుత్వంలో ఉన్న లోటుపాట్లు అయితేంది, ఆ లోటుపాట్లను సర్ది చేసుకోవడానికి సంవత్సర కాలం పట్టింది. దాంట్లో భాగంగానే కొద్ది డెవలప్మెంట్లో 1 సంవత్సరం నుంచి కొద్దిగా వెనుకబడి ఉన్నాం. కానీ ఈ సంవత్సరం అంటే జరిగిపోయిన సంవత్సరం ఈ 4 ఏళ్లలోనే మొత్తం 5 ఏళ్ళుగా పరిగణించుకొని దానికి రావాల్సిన డెవలప్మెంట్లో పైనుంచి రావాల్సిన ప్రతి ఒక్క రూపాయితో సహా తీసుకొచ్చి పార్టీలకు అతీతంగా, వ్యక్తులకు అతీతంగా, కులాల మతాలకు అతీతంగా మిర్యాలు కూడా డెవలప్మెంట్లో భాగస్వాములు అవుతారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నారు. గారు వీడుకోలు సభకి శుభాకాంక్షలు చెప్తారంటే ఏమన్నా సార్ చెప్పండి. చైర్మన్ భాగవ వారి టీం, మీ అందరి టీం, అన్ని పార్టీల వాళ్ళకు నా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. గత 5 సంవత్సరాలుగా కొంత భేదాభిప్రాయాలున్న సాధ్యమైనంత వరకు ముందుకు సాగి పూర్తి చేసినందుకు సంతోషం. ఇక ముందు కూడా ఏ పార్టీలో ఎవరెవరున్నా సామరస్యంతో ముందుకు సాగండి. ఆ పార్టీలో వాళ్ళు కూడా అసలు కోల్పోండి అని చెప్పి ఒక సలహా చెప్తూ శుభాకాంక్షలు. సబ్ కలెక్టర్ గారు ఉన్నారు సార్. సబ్ కలెక్టర్ గారు కూడా చెప్పనా ఆయన Sir, good morning, sir. Sir. How are you? Good, sir. Thank you very much. Right, శుభాకాంక్షలు చెప్పండి. ఓకే సార్, థ్యాంక్ యూ. Right.